మనము కూడా తల్లులుగా చేయబడినప్పుడు నిజంగా తల్లిగా చేయబడడం చాలా సంతోషకరమైన విషయమే. చాలా మంది వివాహం అయిన తర్వాత తల్లి అయ్యాను అన్న విషయం అందరికీ చెప్పినప్పుడు అందరూ సంతోషిస్తారు. ఎందుకంటే మరో జనరేషన్ని మరి ఈ ప్రపంచానికి అందించడం అంటే అది మామూలు విషయం కాదు. దేవుడు ఇచ్చినటువంటి భాగ్యం అది కూడా. అయితే నేనంటాను, ఒక తల్లిగా మనమైనప్పుడు సంతోషించే సంతోషం కన్నా, ఆ తల్లిగా ప్రభు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించి మనము కనిన బిడ్డలను ప్రభువుకు మహిమార్థమైన పాత్రలుగా తయారు చేసినప్పుడే మనకి నిజమైన సంతోషం. అలా కాకపోతే నేను అనుకుంటున్నాను, తల్లి అవ్వకపోవడమే మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం కనిన పిల్లలను, మనము కనినటువంటి తరాన్ని మనం ప్రభువు కొరకు అందించకపోతే, నీతి కొరకు మనము మరి తయారు చేయకపోతే, సమాజంలో శ్రేయస్సు కొరకు ఒక సొసైటీ లేకపోతే ఒక సంఘం మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన బిడ్డల్ని మనము ప్రిపేర్ చేయకపోతే ఆ పిల్లలు ఎలా తయారవుతారో మనం నేటి దినాల్లో చూస్తున్నాం. మన భయంకరమైన దినాల్లో మనం చూస్తున్నాం. ఎంతమంది పిల్లలు భయంకరంగా తయారయ్యి కుటుంబాలకి శాపగ్రస్తంగా, సమాజానికి కీడుకరంగా, దేశానికి బాధాకరంగా మారిపోతున్నారో మనం చూస్తున్నాం. చాలా మంది టెర్రరిస్టులుగా, చాలా మంది త్రాగుబోతులుగా, చాలా మంది వేశ్యలుగా, చాలా మంది వ్యభిచారులుగా, చాలా మంది తిరుగుబాటుదారులుగా, చాలా మంది శాడిస్టులుగా, చాలా మంది భయంకరమైన గర్విష్ఠులుగా తయారవుతూ ఉండుంటే ఆ కుటుంబం వరకే కీడు చేయట్లేదు వాళ్ళు, యావత్ సొసైటీకి వాళ్ళు ఎంత కీడు చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి బిడ్డలను కనిన తల్లిదండ్రుల, మరి ముఖ్యంగా తల్లులారా, మనము తల్లి అయ్యాము, నాకు నలుగురు పిల్లలు, ఇద్దరు పిల్లలు, 10 మంది పిల్లలు అని చెప్పుకోవడం సంతోషమే, నేను కాదంటలేదు. కానీ నీవు కనిన బిడ్డలు, నీ ద్వారా ప్రపంచంలో అడుగుపెట్టిన బిడ్డలు ఏ విధంగా మారుతున్నారు, నీవు వారికి ఏ విధమైన బాటను చూపిస్తున్నావు, ఏ విధమైన మాదిరిని చూపిస్తున్నావు అన్నది చాలా ముఖ్యం. అది గనక నువ్వు నేను చేయకపోతే మనము సమాజానికి ఎంతో కీడు చేసిన వాళ్ళం అవుతాం. మనమే 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 మన ద్వారానే. నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం నేర్చుకుంటున్నావా? డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, మనుషులు కావాలి, లోకం కావాలి. ఎప్పుడు మన చూపులు లోకం మీదనా? విశ్వాసంతో బతుకు, డబ్బులతో కాదు. విశ్వాసంతో బతుకు, మనుషులతో కాదు. విశ్వాసంతో బతుకు, లోకంలో ఉన్న ఈ పొలాలు, ఇళ్ళు, వస్తు వాహనాలు వీటిలో కాదు. విశ్వాసంతో బ్రతుకు. ఒక మాట అంటది హబక్కూకు గ్రంథంలో, నీతిమంతుడు దేంతో బ్రతుకుతాడు? విశ్వాసంతో.